హలో హాయ్ అండి, అందరికి నమస్తే. సవిత వంటల కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు అయితే బాణతిట్టు అయితే చేసుకున్నానండి. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మా వీడియోలో వెళ్ళే ముందు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. తీసుకొని కడాయి పెట్టేసుకోవాలండి. కావలసిన పదార్థాలండి: ఒక ప్లేట్ పుట్నాలు, ఒక ప్లేట్ అయితే వటాణీ పప్పు అండి. బఠానీ పప్పు అంటే ఇక్కడైతే బఠానీ పప్పులు అని అంటారండి. చిన్న బఠానీలు ఊసడు అయితే దొరుకుతాయండి. బఠానీ పప్పులు అయితే ఇక్కడ షాప్లలో గిట్టంగా దొరుకుతాయి. చిన్న బఠానీలు అంటే ఇస్తారండి. జీలకర్ర 4 స్పూన్లు, మెంతులు 1 టేబుల్ స్పూను, ఇలాచీలు 4, లవంగాలు ఒక 10 గల లవంగాలు, మిరియాలండి ఒక 5-6, ఒక 15 వరకు మిరపకాయలు అండి. ఎండు మిరపకాయలు తీసుకోవాలి. ఇందులోకి ఎండు మిరపకాయలు వేయించేసుకుందామండి. స్టవ్ని మరీ హైలో కాకుండా స్లిమ్లో కాకుండా పెట్టేసుకొని నార్మల్గా ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి. మరి ఎక్కువగా అయితే మంట ఎక్కువగా అయితే మాడిపోతుంటుంది. మిరపకాయలు అయితే మాడిపోతాయండి. మిరపకాయలు వేగిపోయాయండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకొని తీసేసుకుందామండి. తీసేసుకుందాం. ఇప్పుడు వేగిపోయినాయి. మెంతులు వేసుకుందామండి. ఇందులోకి జీలకర్ర, లవంగాలు, మిరియాలు, ఇలాచీలు వేసుకుందామండి. స్టవ్ స్లిమ్లో పెట్టేసుకొని వేయించేసుకుందాము. వేగిపోయినాయండి, తీసేసుకుందాము. ప్లేట్లోకి వేసుకుందామండి. మిరపకాయల ప్లేట్లలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ మీరు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. మాకైతే చాలా ఇష్టం అండి. ఇప్పుడు అయిపోయి వారం రోజులు అవుతుంది. చేయడానికి నాకైతే టైం ఉండలేదు కాబట్టి నేను చేయలేను. మరి ఈరోజు అయితే చేసుకుంటున్నాను. బఠానీ పప్పు అండి, చిన్న బఠానీ పప్పు వేయించేసుకోవాలి. ఆయిల్ అయితే వేయొద్దండి వీటికి. ఆయిల్ ఎక్కువగా అయితే స్మెల్ అనేది వస్తుందండి పిండిని. ఎందుకంటే నెల రోజుల పాటుగా ఉంటుంది ఇది పౌడర్ అయితే. వేయించేసుకుందాం. ఇది గిట్టంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుందాము. వేగిపోయినాయండి. స్టవ్ అనేది స్లిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంటుందండి. వేగిపోయినాయి. ఒక పెద్ద తాంబలంలో అయితే వేసుకుందామండి. ఇదే కడాయిలో పుట్నాలండి ఒక ప్లేట్ తీసుకున్నాను. ఇందులోకి వేసుకుందామండి. ఇప్పుడు మన దగ్గర బఠానీ పప్పు అయితే లేకపోతే గిటంగా ఓన్లీ పుట్నాలతో గిటంగా చేసుకోవచ్చు అండి. లైట్గా వేడి చేసుకుందాం అంతేనండి, ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. వేగిపోయినాయండి. స్టవ్ బంద్ చేసేసుకుందాము. ఒక 10 నిమిషాల పాటు చల్లగా అయినాక వేసుకోవాలండి మిక్సీకి. ముందుగా ఎండు మిరపకాయలు, జీలకర్ర అన్ని వేయించి పెట్టేసుకున్నాం కదండి. చల్లగా అయిపోయింది. మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము. రుచికి తగినంత సాల్ట్ వేసుకుందామండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. మళ్ళీ తక్కువ అయితే చూసి వేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు అయిపోయిందండి. చూడండి, ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొన్ని పుట్నాలు వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందామండి. ఇందులోకి పుట్నాలు వేసుకున్నాండి. చూడండి, ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇది జల్లెడి పట్టేసుకుందామండి. పిండి జల్లెడి తీసేసుకొని జల్లెడి పట్టేసుకోవాలి ఒకసారి. ఇది చూడండి, ఇలా దొడ్డుగా ఉండేది మళ్ళీ వస్తుంది. ఇది ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. జల్లెడి పట్టేసి పెట్టేసుకున్న ఈ దొడ్డుగా ఉండేది మిశ్రమం అయితే వచ్చిందండి. ఇంకొకసారి మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. ఇది గిట్టంగా పప్పు గిట్టంగా చల్లగా అయిపోయినాయి. ఇందులోకి వేసుకుందామండి. మిక్సీ గిన్నెలకి ఈ పప్పు గిట్టంగా మిక్సీ పట్టేసుకుందామండి. ఇది గిట్టంగా జల్లెడి పట్టేసుకుందామండి. ఇది గిట్టంగా జల్లెడి పట్టేసుకొని ఇందులోకి వేసుకుంటున్నాండి. బాగా ఒకసారి చేతితోని కలిపేసుకోవాలండి. మొత్తం ఇదంతా కలిపేసుకుంటే మనం ముందుగా కారం అన్ని మసాలాలు అన్నీ ఉన్నాయి కదండి, ఇది మిక్స్ అవుతుంటది. ముందుగా కలిపేసుకోవాలి అండి. రెడీ అయిపోయింది. కర్ణాటక అయితే చాలా స్పెషల్ అండి. ఇదైతే నెల రోజులైనా నిలువ పెట్టేసుకోవచ్చు అండి. అంతేనండి. నేనైతే ఈ డబ్బాలో అయితే వేసి పెట్టేసుకుంటాను. నిలువుగా ఉంచుకుంటానండి నేనైతే.
మరి ఎంతో టేస్టీగా రుచికరమైన ఈ అన్నం పౌడర్ అయితే రెడీ అండి. బాణతిట్టు అని అంటుంటారండి. బాణతిట్టు కర్ణాటక స్పెషల్ అండి. చాలా అంటే చాలా బాగుంటది. డబ్బులు వేసి అయితే పెట్టేసుకోవాలండి. ఈ అన్నంలోకి ఈ పౌడర్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అయితే చాలా చాలా బాగుంటది. సూపర్.